మొదటితోడు అడల్ట్రేషన్ జరిగితే 3 సంవత్సరాలు పనిష్మెంట్ ఇవ్వాలి, రెండవ తోడు జరిగితే 5 సంవత్సరాలు, మొదటితోడు జరిగితే 10 లక్షలు ఫైన్, రెండవ బార్ దొరికితే 50 లక్షలు ఫైన్. ఈ రకంగా ఒకటి తయారు చేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు సబ్మిట్ చేసినాం పార్లమెంట్కు. ఏమైనా అది వస్తే కొంత అడల్ట్రేషన్ తగ్గుతుంది అనేది. మేము ఇంత భరించుతారా భరించలేరా అనేది కాదు, మనుషుల్లో ఒక ఫియర్ కాంప్లెక్స్ క్రియేట్ చేయాలా, భయం అనేది క్రియేట్ చేయాలా. ప్రతి ఒక్కరిని శిక్షించడానికి ప్రతి ఒక్కరిని కాదు, అరే దొరికితే ఏమవుతామో. ఇప్పుడు నరేంద్ర మోడీ ఏం చేశాడు, ఈ డబ్బులతో అంతా బ్లాక్ మనీ అంతా కంప్లీట్గా చేయలేకపోయినా బ్లాక్ మనీ పెట్టుకుంటే ప్రమాదము అనేటువంటిదైనా ప్రతి ఒక్కరి మనసుల్లోనూ క్రియేట్ చేయగలం. ఆ రకంగా క్రియేట్ చేసి దీన్ని కొంత అదుపులో చేద్దామనేటువంటి ఒక ప్రయత్నంలో మేము ఉన్నాం. కొంత ఆయన ఏమో నాకు తెలియదు, నేను లేదు కదా, నేను ఇసుక మీరు అంటే తెలుగుదేశం పార్టీలో ఉండే నాయకులు ఇప్పుడు దొంగతనం చేసేదానికి లంచగొండి దానికి పార్టీ ఒకటి ఉందేమయ్యా. ఏ పార్టీ వాడు దొంగతనం చేయమని చెప్పలే, ఏ పార్టీ వాడు తీసుకెళ్ళా. మనుషుల ప్రవృత్తి అది, దాన్ని ఎవడైనా సరే ఏ పార్టీ వాడు కఠినంగా శిక్షించాల్సిందే. పార్టీకి దానికి ఏం సంబంధం లేదు. వైఎస్ఆర్ వాళ్ళు చేసిన వాళ్ళు చూపిస్తాం, తెలుగుదేశం వాళ్ళు చూపిస్తాం, కమ్యూనిస్టులు కూడా చూపిస్తాం. కాబట్టి అవన్నీ ఏం కాదు. ఇవి చాలా వరకు తమాష కింద తీసుకోవాలి, అంతే. చూసి ఎంజాయ్ చేసి వదిలిపెట్టాలి తప్ప. ఏమన్నాడు, వర్ధంతి బదులు జయంతి అన్నాడు. ఏం పెద్ద ఒకరు పొరపాటు వస్తుంది. ఒకవేళ అట్లా అన్నా అంటే నవ్వుకోవాలా. అది కాంగ్రెస్ వాడైనా నవ్వుకోవాల్సిందే, నేను తెలుగుదేశం వాడైనా నవ్వుకోవాల్సిందే, మా వాడు జగన్ అయినా నవ్వుకోవాల్సిందే. అంతేగాని దాన్ని పెద్ద ఇష్యూ చేసుకోవడంలో అర్థం లేదు. అందులో దానితో మీరు నారద మహర్షులు కదా మీరు, ఏమయ్యా మీకు ఉండేది లేని అట్లా అంటే తప్ప మీకు నిద్ర రాదు.